కూటమి ప్రభుత్వం మిర్చి రైతుల కంట్లో కారం కొడుతుంది. సర్కారు నిలువున దగా చేయడంతో మిర్చి రైతులు అక్షరాల 8,827 కోట్ల రూపాయల నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ముందెన్నడూ లేని విధంగా ఓవైపు టెండర్లు, మరోవైపు ప్రభుత్వం నిలువున మోసగించడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మిర్చి రైతులు కొట్టిమిటాడుతున్నారు. రోడ్డెక్కి వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏపీలో 2024-25 సీజన్లో 4.90 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగవుగా ఎకరాకు 20 నుంచి 25 క్వింటాల చొప్పున గరిష్టంగా 11.67 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఏడాది నల్లతామరతో పాటు ఇతర చీడపీడలు, వరుస వైపరీత్యాల ప్రభావంతో ఎకరాకు 10 నుంచి 15 క్వింటాల దిగుబడి రావటం కష్టమైంది. గరిష్టంగా 15 క్వింటాల చొప్పున 73.56 లక్షల క్వింటాలు దిగుబడి వచ్చినట్లు అంచనా. ఇందులో కనీసం 47.60 లక్షల క్వింటాలు గుంటూరు మిర్చి యార్డుకు వస్తుంది. ఏప్రిల్ 17 నాటికి 32.22 లక్షల క్వింటాలు యార్డుకు వచ్చాయి. మే 10 వరకు మిర్చి లావాదేవీలు జరుగుతాయి కాబట్టి మిగిలిన అంచనా సరుకు కూడా మార్కెట్కు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. గతేడాది మేలు రకం కాయల ధర క్వింటాలు 21,000 నుంచి 27,000 వరకు వచ్చింది. తాలు రకం కాయలకు 14,000 నుంచి 16,000 వరకు ధర లభించింది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి కనిపించడం లేదు. మొత్తం రైతుల్లో 5% మందికి మాత్రమే గరిష్టంగా క్వింటాల్ 10,000కు పైగా ధర లభించింది. మిగిలిన 95% రైతులకు సగటున క్వింటాలు దక్కిన ధర కేవలం 6,000 నుంచి 8,000 మాత్రమే. 6,000 నుంచి 8,000 మాత్రమే ధర పలికింది. మేము అడుగుతున్నాం, ఆ తేడా ఎందుకని ఇవ్వరు? అయితే కమిషనర్ గారు వాళ్ళు చెప్తున్నారు, మాకు ఉత్తర్వు రాలేదని చెప్పేసి అంటున్నారు. అంటే కేవలం మాటలు చెప్పి రైతులు మోసం చేసే వైఖరి అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ తీసుకున్నాయి. రైతులు మోసం చేసి ఈ వైఖరిని మానుకోవాలి. రైతులకు 20,000 రూపాయల క్వింటాల్కి ఇవ్వాలి. మిర్చి యార్డుల్లో వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు చేస్తున్న మోసాల కంటే కూటమి ప్రభుత్వ పెద్దలు చేసిన మోసానికే రైతులు ఎక్కువగా బలైపోతున్నారు. విదేశాలకు ఎగుమతుల ఆర్డర్లు తగ్గటంతో పంట మార్కెట్కు వచ్చే సమయంలోనే ధరల పతనం మొదలైంది. మరోవైపు నిల్వలు పేరుకుపోవడంతో మసాలా కంపెనీలు కూడా కొనుగోళ్లు నిలిపివేశాయి. డిసెంబర్లో మొదలైన ధరల పతనం జనవరి నాటికి పతాక స్థాయికి చేరుకుంది. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రంతో పాటు మార్కెటింగ్ శాఖ హెచ్చరికలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లి రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించి బాసటగా నిలబడిన తర్వాత సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖల పేరిట హడావుడి చేశారు. క్వింటాల్ మిర్చికి 11,781 చొప్పున మద్దతు ధర ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది. వాస్తవానికి ఐసీఏఆర్ నిర్దేశించిన ధర క్వింటాల్కు 10,035. ఎప్పుడైనా ధరలు పతనమైనప్పుడు ఈ మద్దతు ధరకు రైతుకు దక్కిన ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తిలో రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం మార్కెట్ రంగంలోకి దింపి రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి కేంద్రానికి లేఖలు రాశామని, కొంతసేపు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రితో భేటీ అయ్యారని, తాము నిర్దేశించిన మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం దిగివచ్చేసిందంటూ సీఎం సహా కేంద్ర రాష్ట్ర మంత్రులు పోటీపడి మరీ ప్రకటనలు గుప్పించారు. తీరా చూస్తే గడిచిన 2 నెలల్లో ఈ మద్దతు ధరకు 1 క్వింటాల్ మిర్చిని కూడా కొనుగోలు చేయలేదు. కూటమి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిన తర్వాత మార్కెట్లో ధరలు మరింత దారుణంగా పడిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ రోజుల 6,000, 7,000 అంటే ఇవాళ కింటాకు వచ్చేసి 25,000 నుంచి 30,000 దాకా ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చు పెడితే 6-7,000తో ఆ రైతు కుటుంబం ఏం కావాలా? అందుకని మేము 15 రోజుల క్రితమే ఇక్కడ సెక్రటరీ గారు చెప్పాం, మరి వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్ళాం, మేము అట్లా పరిష్కరిస్తామని చెప్పారు. 11,741 రూపాయలు మేము ప్రకటన చేసామని చెప్పారు. కనీసం ఆ డబ్బులు కూడా ఎవరు రావట్లా. ధరల పతనాన్ని ముందుగా పసిగట్టిన మార్కెటింగ్ శాఖ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మార్కెట్లో జోక్యం చేసుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దిగుబడుల్లో కనీసం 30% మిర్చిని సేకరిస్తే 3.480 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఆ భారం కేంద్రమే భరించేలా ఒప్పిస్తామని తొలుత రాష్ట్ర ప్రభుత్వం నమ్మబలికింది.
ఆ తర్వాత మార్కెట్ ధర, మద్దతు ధరకు మధ్య వ్యత్యాసంలో 50% భరించేలా ఫిబ్రవరి 3వ వారంలో మార్కెటింగ్ శాఖ అధికారులు రెండోసారి ప్రతిపాదించారు. ఎకరాకు 5 క్వింటాళ్ల చొప్పున 25% పంటకు 846.15 కోట్లు, 50% పంట కొనుగోలుకు 1692.31 కోట్లు, 75%కి 2538.46 కోట్లు ఖర్చవుతుందంటూ ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం మోసగించడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని దుస్థితిలో మిర్చి రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో భేటీ అనంతరం తాము నిర్దేశించిన కనీస మద్దతు ధర 11,781 చొప్పున మొత్తం దిగుబడుల్లో 75% పంటను కేంద్రమే కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిందంటూ సీఎం సహా ప్రభుత్వ పెద్దలు నమ్మబలికారు. మిర్చి రైతులు, ఎగుమతిదారులతో సమావేశమైన సీఎం చంద్రబాబు మద్దతు ధర 11,781 కంటే తక్కువగా మార్కెట్ ధర ఉంటే ఆలోచిద్దామంటూ సమస్యను గాలికొదిలేశారు. వాస్తవానికి ఇప్పుడున్న పెట్టుబడులను బట్టి క్వింటాల్ 25,000కు తక్కువైతే రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితి. అయితే ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర 11,781 కూడా కొనేనాథుడు కనిపించడం లేదు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు భరోసా కల్పించేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కనీసం వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కూడా రైతుల వైపు కన్నెత్తి చూడటం లేదు. కనీసం స్థానికంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం